సూపర్ 8లో భాగంగా నిన్న జింబాబ్వేతోని చెన్నై చెపాక్ స్టేడియంలో టీమిండియా ఆడింది. ఆ మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా వచ్చేసరికి 256 రన్స్ కొట్టింది. చేజింగ్ చేస్తూ జింబాబ్వే బ్యాటింగ్లో 184 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. టీమిండియా ఘన విజయాన్ని సాధించింది 72 పరుగుల తేడాతోటి. 256 పరుగులు అనేది వరల్డ్ కప్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ టోటల్. ఫస్ట్ వచ్చేసరికి శ్రీలంక కెన్యా మీద 2007లో కొట్టింది. దాని తర్వాత నిన్న కొట్టింది ఇండియానే టాప్. అభిషేక్ శర్మ బ్యాటింగ్ వచ్చేసరికి ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవాలి. 50 రన్లు కొట్టిండు 30 బాల్లోనే. ఇదే కంటిన్యూ చేస్తారని అనుకుందాము. తర్వాత సంజు శాంసన్ కూడా మంచిగా ఆడిండు. నిన్న 24 రన్స్ కొట్టిండు 15 బాల్లల్లో. మేబీ నెక్స్ట్ మ్యాచ్లో కంటిన్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాము. తర్వాత వచ్చినటువంటి ఇషాన్ కిషన్ కూడా మంచిగా ఆడిండు 38 రన్లు కొట్టిండు. ఇంకా మంచిగా ఆడతారేమో అనుకున్నాం కానీ తొందరగానే అవుట్ అయింది. 30 రన్లు అంటే కూడా ఓకే పర్లేదు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా మంచిగా ఆడిండని చెప్పుకోవాలి. 33 రన్లు కొట్టిండు 13 బాల్లల్లో. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టు ఒప్పుకుంటూనే కూర్చున్నారు నిన్న మొత్తానికి. తర్వాత వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా అయితే హైలైట్ ఆడిండు. అసలు నిన్న 23 బాల్లలో 50 రన్లు కొట్టిండు, నాట్అవుట్గా నిలిచిండు. ఆయనకు తోడుగా తిలక్ వర్మ కూడా నిన్న మంచిగా ఆడిండని చెప్పుకోవాలి. నిన్న ఆయన కూడా 44 రన్లు కొట్టిండు. జింబాబ్వే బ్యాటింగ్లో అయితే ఒకరిద్దరు బ్యాట్స్మెన్ తప్ప ఎవరైతే చక్కగా ఆడలేదని చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా బెన్నెట్ 1 మ్యాన్ ఆర్మీ 97 రన్లు కొట్టి నాట్అవుట్గా నిలిచిండు. అసలు ఆయన పర్ఫార్మెన్స్ అయితే నా భూతో నా భవిష్యత్ అనే చెప్పాలి. 227 స్ట్రైక్ రేట్తో వరల్డ్ కప్లో అసలు టాప్ రేంజ్లో ఉన్నాడు ఆయన. ఇంకా ఆయన ఎవరో మన సికిందర్ రాజా కూడా కొంచెం బాగానే ఆడిందని చెప్పుకోవాలి. ఇద్దరు మాత్రమే ఆడారు, మిగతా ఎవరు చక్కగా ఆడలేరు. అండ్ ఇండియన్ బౌలర్స్లో వచ్చారు హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసిండు. అక్షర్ పటేల్, శివం దూబే, వరుణ్ చక్రవర్తి అంతా ఒక్కొక్క వికెట్ తీసారు. నిన్న శివం దూబే బాయ్ అయితే అసలు ఏందో ఏమో ఆయన బౌలింగ్ అయితే అర్థమే కాలేదు. 26 రన్లు కొట్టిండు ఒకటే ఓవర్లో. అసలు ఇప్పుడు మొత్తానికి నిన్న మ్యాచ్ గెలిచిన దాంతో ఇండియా వచ్చరికి 3rd పొజిషన్లో ఉంది. సెకండ్ వచ్చరికి వెస్టిండీస్ ఉంది. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఇండియా వెస్టిండీస్తో ఆడుతున్నది. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీస్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్ ద బెస్ట్ టు టీమిండియా. వర్షం పడకపోతే అదే హ్యాపీ. ఎందుకు వర్షం పడద్దు అంటున్నానంటే వెస్టిండీస్ యొక్క రన్ రేట్ అనేది మనకంటే ఎక్కువగా ఉంది. ఒకవేళ వర్షం పడితే చెరొక పాయింట్ వస్తుంది. యాజ్ పర్ ది రన్ రేట్ ప్రకారం వెస్టిండీస్కే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సెమీస్కి వెళ్ళడానికి. అందుకే వర్షం పడొద్దు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.